మిమ్మల్ని పేదవారిగా మార్చేటటువంటి ఒక 5 అలవాట్లు చెప్తాను, ఒక్కసారి వినండి. అందులో నెంబర్ 1, కొంతమంది డబ్బులు లేకపోయినా సరే ఆడంబరాలకు పోయి అప్పులు చేసి మరి వస్తువులు కొంటూ ఉంటారు. దీనివల్ల మీరు అప్పులు కట్టుకుంటూ పోయి చివరికి మీరు పేదవాళ్ళుగానే మిగిలిపోతారు. కాబట్టి అవసరానికి మించి డబ్బులు లేనప్పుడు దాంట్లో తృప్తి పడుకుంటూ దాన్ని అవసరానికి దానికి లెవెల్ చేసేలా చూడండి, కానీ అప్పులు మాత్రం పొరపాటును కూడా చేయకండి. ఇక నెంబర్ 2, సేవింగ్స్ లేకపోవడం. డబ్బులు వస్తున్నాయి, దానికి తగ్గట్టు ఖర్చు చేస్తున్నాం, దీనికి బ్యాలెన్స్ అయ్యేలా ఉండకూడదు. కొంచెం అన్నా పక్కన మనం సేవింగ్ చేస్తూ ఉండాలి. ఎమర్జెన్సీగా మీకు ఏదైనా అనకూడదు, కానీ ఏదైనా జబ్బు వస్తుంది, ఏదైనా రోగం వస్తుంది, ఏదైనా హాస్పిటల్కి అవసరం అవుతుంది, అప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు? అప్పు తేవాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా పేదవాళ్ళు అవుతారు. కాబట్టి మీరు సంపాదించిన దానికి ఖర్చు దానికి మధ్యలో కొంచెం సేవింగ్ పక్కకు పెట్టండి. ఇక నెంబర్ 3, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, ఈ రోజు ఉంది ఖర్చు పెడతారు, రేపటి రోజు నీది కాదు నాది కాదు, ఎవరి చేతుల్లో ఏముండదు. కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఆపండి. ఇక నెంబర్ 4, మీ ఆరోగ్యాన్ని మీరు నెగ్లెక్ట్ చేయటం. ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆటోమేటిక్గా డబ్బులు ఉన్నంత వరకైనా సేవింగ్ లో ఉంటాయి. ఒక్కసారి మీరు ఆరోగ్యాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తూ మీరు లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారనుకోండి, మీరు ఎంత సేవింగ్ చేసినా ఆ సేవింగ్ కుప్ప కాస్త హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. హాస్పిటల్ వల్ల ఎంతో మంది పేదవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. ఇక నెంబర్ 5, మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోకుండా ఉండటం. అంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు, సైడ్ ఇన్కమ్ ఇంకొక దాని మీద కూడా ఏదో ఒక దాని మీద ఫోకస్ పెడుతూ ఉండండి. ఈ జాబ్ వల్ల అది ఉండదు ఫ్యూచర్లో. ఒకవేళ మీకు జాబ్ పోయినా కానీ ఈ సైడ్ ఇన్కమ్, ఈ సైడ్ ఇంకో వే అనేది ఉంటుంది. కాబట్టి కొత్త స్కిల్స్ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండండి. నేర్చుకోవటం ప్రయత్నం అనేది ఎప్పటికీ ఆపకండి. ఈ 5 అలవాట్లు మిమ్మల్ని నిరుపేదలుగా చేస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బుతో ఆషామాషి కాదు, డబ్బు లేకపోతే మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఈ సమాజంలో. ఎవ్వరు కూడా మిమ్మల్ని లెక్క చేయరు. మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి.